రండి. లింగం 3 అంగన్వాడీ సార్. ఈ ఊళ్ళో 4 ఉన్నాయి సార్. 4 ఉన్నాయి. 500 ఫ్యామిలీ క్యాటర్ చేస్తుంది సార్. ఇది ఎంతమందికి? సక్షం అంగన్వాడీ సార్. అడిషనల్ గా 1,10,000 అంగన్వాడీలకు వస్తే ఇది ఒకటి సార్. అది అంగన్వాడీ వర్క్ అండి. ఇది మన సాక్షం అంగన్వాడీకి శాంక్షన్ అయింది సార్. అదేమ్మా. కిచెన్ గార్డెన్ వేసుకున్నాం సార్. ఇక్కడ రెయిన్ హార్వెస్టింగ్, మన మునగాకు కూడా పౌడర్ చేసేస్తే ఐరన్ కోసం ఉపయోగపడుతుందని ఆ ప్లాంట్ కూడా వేసుకున్నాం సార్. మునగాకు ఒకటి వేసావు. ఇంకా 20 కోట్లకు వస్తుంది సార్ సేవింగ్ సంవత్సరానికి. రమారమి 20 కోట్లు వస్తుంది సార్. గ్యాస్ మనం ఇది వాడటం వల్ల డబ్బులు వెనక కిచెన్ గార్డెన్ కూడా వేసుకున్నాం సార్. మనం ఎక్కడ వేసావు అమ్మా? వెనక వేసావా? వేసాం సార్. ఓకే, గుడ్. ముస్తాబ్ కార్నర్ పెట్టరా పిల్లలకి? దీనివల్ల కొంచెం మారారమ్మ పిల్లలు. అవేర్నెస్ ఇంట్లో కూడా తల్లి తండ్రి కూడా బాగా దూరం పంపిస్తున్నారా? స్టాల్స్ కూడా అన్ని చూస్తున్నారు. ఇలా పెట్టింది అన్ని చూపిస్తున్నాం వాళ్ళకి కూడా. ఇదేంటమ్మా బోర్డు? ఇది స్టాక్ బోర్డ్ సార్. మనం ఇది మనకి ఉండాల్సింది, ఇది వంటకి తీసింది, ఇది ముగింపు కదా. అలా మనం ఏ ఐటమ్కి ఆ ఐటమ్ ఇలా రాసుకొని డే బై డే మార్చుకుంటాం సార్. నమస్కారం అమ్మా. నువ్వేంటమ్మా? హెల్పర్ అమ్మా. నీ పేరేంటమ్మా? ఆశా బేగం సార్. ఆశా బేగం. ఏంటమ్మా ఏం చేస్తావు చెప్పండి. రండి సార్. ఇట్లా వంటగదిలోకి. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా ఇక్కడ? చిన్న పిల్లలు 28 మెంబర్స్. 28. స్కూల్ పిల్లలేమో 12 మెంబర్స్ సార్. ఓపెన్ చేయమ్మా. అవగాహన ఉందమ్మా సెట్ చేసుకోవడం. గ్యాస్ కన్నా కూడా ఇంకా తేలిగ్గా ఉంటుంది. వంటకి తేలిగ్గా ఉంటుంది. ప్లస్ మాకు టైం సేవ్ అవుతుంది. దీంతో అన్ని చేయగలుగుతామా? అన్నీ చేయగలుగుతాం సార్. అన్నం, పప్పు, ఎగ్స్ ఏది కూడా దీంతో సాధ్యంగా ఏమి లేదు. లేదు సార్. దీనివల్ల సేఫ్టీ ప్లస్ మాకు టైం సేవింగ్ సార్. సేవింగ్ ఎంత టైం వస్తుంది మా సేవింగ్ సార్? మాకు గ్యాస్ అయితే 495 రూపీస్ దాకా పడుతుంది సార్ 1 మంత్. ఇదైతే 250, 245 లోపే మాకు ఇది అయిపోతుంది. ప్లస్ పిల్లలకి సేఫ్టీ కూడా సార్. ఇవి 2 కలిపి ఇట్లా మనం నొక్కేస్తే చైల్డ్ లాక్ పడిపోయింది సార్. మేము ఇక్కడ చైల్డ్ లాక్ వేసేసుకొని పిల్లలతో టైం స్పెండ్ చేసుకుని పిల్లలకి మేము నేర్పించుకోవడంలో మేము ఇప్పుడు ఇది ఆపేసిన దానివల్ల అక్కడే ఉంటుంది అంతే. మళ్ళీ వచ్చి ఆన్ చేసుకోవచ్చు. పిల్లలు వచ్చి ఏమన్నా కదిలిచ్చినా తాకినా దానికి కాలటం కానీ ఏమీ ఉండదు సార్. ఇది ఇంకా పాలైనా మిల్క్ అయినా పెట్టినా కూడా బాయిల్డ్ అయ్యి పొంగడం అనేది ఉండదు సార్. సేఫ్గా ఉంటుంది సార్. ఎంత టైం పట్టింది? వాటర్ పెట్టావా? వాటర్ మాత్రం పెట్టావా? ఏం చేద్దాం దాంతో? రాగి మాల్ట్ ఆన్ చేయండి. ఆన్ చేసి ఎంత టైం అవుతుంది రాగి మాల్ట్ చేయండి. ఈజీగా సాల్వ్ అవుతుందమ్మా. కరిగిపోతుందా? చేయండి చెప్తాను. ఇది హీట్ అయ్యి నేను తీసుకొచ్చే లోపు పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తారు సార్. ఓకే. పిల్లలు బాగున్నారా? హాయ్. ఏంట్రా నీ పేరేంటి? కూర్చోండి మా పెద్ద. కూర్చోండి పిల్లలు.
నీ పేరేంటమ్మా? దీపక్. నీ పేరమ్మా? కరిష్మా. నీ పేరురా? నీ పేరు చిన్ని? ఓకే. నీ పేరమ్మా? సీత. గట్టిగా మాట్లాడుతాను, అట్ట మాట్లాడాలి. గుడ్. మంచి వాయిస్ పెంచాలి. ఓకే. నీ పేరమ్మా? నువ్వు కూడా గుడ్, బాగా మాట్లాడుతున్నావు. అజ్మా. గుడ్ గుడ్. నీ పేరురా? గుడ్. నీ పేరమ్మా? సీత. నీ పేరు? నీ పేరురా? పొన్నా. గుడ్. బాగా చదువుకుంటున్నారా? బాగా ఆడుకుంటున్నారా? ఇప్పుడు అక్కడ మిర్రర్ ఒకటి పెట్టారు, అద్దంలో చూసుకుంటున్నారా? ఏంటి లాభం ఏంటి దానివల్ల? అద్దం వల్ల అద్దంలో చూసుకుంటే నువ్వు తలదూకున్నావా లేదా, నీ ముఖం అందంగా ఉందా లేదా తెలుస్తుంది కదా. అప్పుడు స్నానం చేస్తావు, తెల్లవారితో నిద్ర లేస్తానే. చేసావా? నువ్వు చేసావా? నువ్వురా? నువ్వు కూడా చేసావా? నువ్వు కూడా చేసావా? నువ్వమ్మా చేసావా? నువ్వు కూడా చేసావు. నువ్వురా? చేసావా చేయలేదా? చేసావు. అందరూ స్నానం చేశారు, తల దూకొని వస్తున్నారు, అందంగా ఉన్నారు. అవునా? భోజనం బాగానే పెడుతున్నారా? ఏది ఇప్పుడు ఇది తాగిన చెప్పండి, ఎట్లుంది? ఎట్లుంది? బాగుందా? నీకు 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 కూడా? ఎస్. బాగానే ఉందా? నీకమ్మా? నీకు? నాకు కూడా బాగుంది. తీయగా ఉందా? టేస్టీగా ఉందా? తాగడానికి బాగుందా? దీనివల్ల లాభం ఏంటి తెలుసా మీకు? కడుపు చల్లగా ఉంటుంది, ఎండల్లో కూడా ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే మీరందరూ పిల్లలు చిన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే తొందరగా పెరుగుతారు, ఎత్తు పెరుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు, అందంగా తయారవుతారు. సరేనా? ఏం బాగా చదువుకొని మీరు పైకి రావాలి కదా. వస్తారా? చదువుకుంటారా? ఇడేమైనా వచ్చి చదువు చెప్పారు ఇక్కడ? ఏబిసిలో చెప్పు. నువ్వు కూడా ఆ అమ్మాయిని చెప్పని. ఎక్సలెంట్. అందరూ చప్పట్లు కొట్టండి. బాగా చెప్పింది కదా. ఓకే, మళ్ళీ పట్టుకో. 1, 2 ఎవరు బాగా చెప్తారు? నువ్వు చెప్తావా? చెప్పు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. ఎవరన్నా స్టోరీ చెప్తారా? ఒక స్టోరీ చెప్పండి. ఎవరన్నా చెప్పరా? నువ్వు గుడ్. ఇంకొకరు స్టోరీ చెప్తారా? ఓకే. ఎవరన్నా ఒకరు. నువ్వు చెప్తావా?
గుడ్, బాగా చెప్పాను కదా కథ. మేడం అయిపోయింది మేడం. మీరందరూ కూడా నేర్చుకోవాలి కదా కథలు. నువ్వు చెప్తావా? నేను చెప్తాను. బటర్ఫ్లై బటర్ఫ్లై where are you going? Out in the garden dancing dancing pretty pretty butterfly lovely lovely butterfly. గుడ్, వెరీ నైస్. బాగా అంతా బాగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. నాకు సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తే. అందరూ బాగా చదువుకోవాలి, ఇట్లనే యాక్టివ్గా ఉండాలి. ఉంటారా? బాగుంటారా? బాగా చదువుకుంటారా? ఆడుకుంటారా? అన్ని విధాలుగా బాగుండాలి. ఓకే? ఏం పిల్లలు, ఏంట్రా నువ్వు చెప్పు గట్టిగా. నువ్వు పెద్ద మనిషి అయిపోయావు. నువ్వేంట్రా? హుషారుగా ఉండాలి కదరా నువ్వు. అందరూ హుషారులుగా ఉండాలి కదా. ఒక్కొక్కరు ఆడపిల్లలే హుషారుగా ఉన్నారా మీకంటే? చూసే వాళ్ళందరూ ఎంత హుషారుగా ఉన్నారు. నువ్వు కూడా ఉండాలా. ఓకే, గుడ్, చాలా సంతోషం. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బాగా ఆడుకుంటున్నారు. మీ టీచర్ కూడా బాగా చూస్తున్నారా? కరెక్ట్ టైంకి మీకు భోజనం పెడుతున్నారా? ఆడిస్తున్నారా? చదివిస్తున్నారా? ఓకే, బాయ్. ఇటు రండి అందరూ. హాయ్ హాయ్. హాయ్, వెరీ నైస్, గుడ్, బాయ్ బాయ్. చాలా చాలా సంతోషంగా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ చాలా అసలు యూ. ఎక్స్ట్రాడనరీ వర్క్ చేస్తున్నారు. వెరీ నైస్, సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అమ్మా, బాగా చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. మొత్తం పిల్లలకు ఇవన్నీ పెట్టారు. ఆఫీస్ నుంచి ఇచ్చినట్టే కొన్ని మేము తయారు చేస్తున్నాం సార్. పిల్లలకి ఆడుకోవడానికి, వాళ్ళ తల్లులకి మేము ఇలా అట్టపెట్టెలు మాకు వస్తాయి కదా. అన్నిటికీ ఇవి ఇప్పుడు కొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యారమ్మా yes. పిల్లల్లో కూడా. ఓకే ఓకే అమ్మా, గుడ్ లక్, బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. గుడ్, నన్ను గుడ్ అమ్మా, బాగా చేస్తున్నారు. అట్రండి. థ్యాంక్ యూ అమ్మా. న్యూట్రిషన్ గార్డెన్ పెట్టించాము సార్. జిల్లాలో అన్ని అంగన్వాడీస్ లో సార్ జగ ఉన్న చోట ఇలా గార్డెన్ పెట్టించాము. వేరే చోట టెరెస్ గార్డెన్ టైప్ పాట్స్ లో వాళ్ళ గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా, బాగా చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. స్పేస్ ఉండవు సార్ అంగన్వాడీ. ఉండవు, అదే బాగుంది. ఇది వెల్ ఆర్గనైజ్డ్. ఈ టైప్ ఉంటే బాగుంటుంది సార్ అంగన్వాడీ. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చేయాలి.